40 దాటిన అంకుల్స్ చేసే పనులు ప్రేమలు క్షమించవచ్చా ఇంట్లో వాళ్ళు? సో మగవాళ్ళ అర్జకి హద్దులు లేవు, మేమెంత చేసినా వాళ్ళు మాతో ఉండట్లేదని ఆడవాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు ఎంత చేసినా ఒక హీరో, ఒక డాడ్ అంటే ఒక హీరో, భర్త అంటే ఒక హీరో లాగా, అబ్బాయి ఈజ్ అ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. ఇది కూడా అతను ఓవర్కమ్ చేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అంటే దెర్ ఈస్ సంథింగ్ దట్ భార్య నీడ్ టు చేంజ్. తప్పు భార్యదే అని అంటాను అలాంటి పరిస్థితుల్లో. అది మనకి ట్రెడిషన్ గా పెట్టారు, యాజ్ అ వైఫ్ చక్కగా అలంకరించుకోమ్మా అని చెప్పి. ఆక్షేపణ పెట్టలా, అలంకరించుకోమ్మా. అసలు భర్త కోసం ఇంకా అందంగా ఎవడు క్వశ్చన్ కూడా చేయడు నువ్వు అలంకరించుకుంటే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు టాపిక్ కొంచెం కొత్తగా తీసుకుందామండి. ఏంటంటే 40 దాటిన వారంతా, అది కూడా మగవాళ్ళకి వర్తిస్తుంది ఇది. మరి ఆ టాపిక్ పై మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. 40 దాటిన తర్వాత వదిలేశారు, ఏం అడగబోతున్నారు? అదే సస్పెన్స్ అనమాట. ఇంట్రోలో చెప్తారు కదా, ఇప్పుడు నన్ను ఏం అడగబోతున్నారు అని. 40 దాటిన అంకుల్స్ చేసే పనులు ప్రేమలు క్షమించవచ్చా ఇంట్లో వాళ్ళు? ఎట్లా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు మేడం? అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. జనరల్గా మీరేమనుకుంటున్నారు? క్షమించకూడదని అనుకుంటున్నా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి బరువు బాధ్యతలు, పిల్లలు చదువులు స్టాండర్డ్ అయినప్పుడు భార్య బాధ్యతని మళ్ళీ వీళ్ళు తీసుకోవాలి. పెళ్ళైన టైంలో ఎలా ఉంటుందో ఈ టైం కూడా వీళ్ళు భార్యతో స్పెండ్ చేసే టైం అని చెప్పుకోవాలి. 40కి అంతా సెటిల్ అయిపోద్ది, పిల్లల చదువులు బాధ్యతలు ఉద్యోగాలు. నా ఒపీనియన్. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి కాదు. మీ ఒపీనియన్ మేడం? ఇప్పుడు మనం బీయింగ్ అ సోషల్ యాక్టివిస్ట్, మనం బయట కాలమాన పరిస్థితులు అవనివ్వండి, బయట జనాల పోకడ అవనివ్వండి, లేకపోతే రెగ్యులర్గా స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతూ వస్తుంది ఇయర్ బై ఇయర్. కోవిడ్ తర్వాత నుంచి చూసుకుంటే ధనార్జన భార్యాభర్త ఇద్దరు చేస్తున్నా సరిపోని పరిస్థితులు వస్తున్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పిల్లల నుంచి, భార్య నుంచి, భర్త నుంచి కూడా పెరుగుతున్నాయి. సో మనం ఇరు వర్గాల మనోభావాలు, స్థితిగతులు, వాళ్ళ క్యారెక్టర్ ఇంక్రీజ్ అవ్వడం తగ్గడం, లేకపోతే బయట ఉన్న స్ట్రెస్ వల్ల కానీ, బాడీలో ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ చేంజెస్ రావడం అనేది కామన్ థింగ్ మన ఏజింగ్ని బట్టి. ఎస్పెషల్లీ 40 దాటితే ఆడవాళ్ళకి మెనోపాజ్ మొదలవుతుంది. మనం ఆడవాళ్ళకి అదొక ఫిజికల్ చేంజెస్ కాబట్టి అందరికీ ఇప్పుడు తెలుస్తోంది, మాట్లాడుతున్నారు, బయటకు వస్తోంది, అమ్మాయిలను ఎలా ట్రీట్ చేయాలి అనేది చెప్తున్నారు. సో నేను బయాస్డ్ గా మాట్లాడాలనుకోవట్లేదు ఈ టాపిక్ లో. మనం ఇరు వర్గాల వైపు నుంచి మాట్లాడాలి. బికాజ్ ఎప్పుడు నేనేదో ఆడపిల్లలు కదా అని చెప్పి ఆడపిల్లలు వెనకేసుకురాను, మీరు అంతకుముందు నా వీడియోస్ లో కూడా. సో కమింగ్ టు అమ్మాయిల వర్షన్కి వస్తే, మీరు చెప్పింది 100% వాళ్ళ యవ్వనం నుంచి వాళ్ళ టైంని, ఎనర్జీకి, ఇంకా మనం ఇండియన్ కల్చర్ లో ఉన్నాం, తెలుగు వారం, ఆ చుప్పనాతి, ఆ విజయవాడ ఇది నాకు ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళలేదు. అందరూ నూనె పెట్టుకుంటావా అంటారు, మరి పెట్టుకుంటా. ఇంత ఫ్యాషనబుల్ గా ఉండి కూడా చెవులి పెట్టుకుంటా ఉంటే ఏవో గాజులు ఉంటాయి. అది ఏమిటంటే మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎంత మనం మోడర్నైజ్ అయ్యి, వెస్టర్నైజ్ అయ్యి, అమెరికాలో తిరిగి వచ్చి దేశాలు ఏలినా ఆడవాళ్లే. మనం ఎక్స్పెక్ట్ చేసేది మన భర్త మనతోనే ఉండాలి. అండ్ మనం కుటుంబం కోసం, పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం, భర్తకి ఏదన్నా ఇబ్బంది కలిగిన విలవిలలాడిపోయే మానసిక స్థితిలో భార్య ఉన్నప్పుడు, భార్యని కూడా అర్థం చేసుకొని తన స్ట్రెస్ ని, తన మెనోపాజ్ ని, లేకపోతే తను గోత్రు అయ్యే ఎమోషనల్ థింగ్స్ ని అర్థం చేసుకొని భర్త ఉండాలి కదా అనేది 100% యాజ్ ఆడపిల్లగా నేను నొక్కి వక్కాడిస్తాను, ఇలాగే ఉండాలి. కానీ మనం సందర్భోచితం అంటాం లాలో కానీ, మనం జనరల్ సినారియోలో కానీ ఏమవుతుందంటే
స్టాండర్డ్ వర్షన్ ఒకటి ఉంటుంది, సందర్భాన్ని బట్టి స్థితిగతులు మారుతూ ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే భార్యాబాధిత భర్తలు కూడా ఉన్నారు ఇప్పుడు సొసైటీలో. సో మనం ఆ వర్గం గురించి మాట్లాడుకుందాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ విమెన్ హూ ఆర్ గుడ్ అండ్ ఆల్ దట్. భార్యా బాధిత వర్గం అనేది ఒక వర్గం ఉంది. హైదరాబాద్ లో కూడా భార్యా బాధితుల సంఘాలు ఉన్నాయి. అండ్ దానికి కూడా ఒక గ్రూప్స్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, కేసులు ఎట్లా అయ్యాలని కూడా నేను 2-3 నన్ను అప్రోచ్ అయ్యారు. సో ఐ వాజ్ ఆల్సో లుకింగ్ అట్ దాట్. కాబట్టి ఆ అనుభవంతో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ భర్త చాలా ఇస్తాడు. చెప్పాలంటే అంటే అబ్బాయిల వైపు మాట్లాడుతున్నానని కామెంట్లు చేయకుండా ఉండగలిగితే ఉండండి. బట్ రియాలిటీ అనేది ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి. 40 దాటిన తర్వాత మనకి ఇది వరకు చెంబట్టు కాశీకి వెళ్ళిపోయాడు బాధ్యతలన్నీ వదిలేసి. ఓకే, అది భార్యని ఎందుకంటే 40 దాటిన తర్వాత అబ్బాయిలకి అప్పటి వరకు కాపురం చేసిన భార్య గాని, బాధ్యతగా చూసుకున్న పిల్లలు గాని, ఒక సొసైటీలో ఒక పేరు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది ఆ స్టేజ్ కి. సో ఆ పేరు అదే పని గాని నచ్చదు. అబ్బాయిల బాడీ కూడా చేంజ్ అవుతుంది, వాళ్ళ సైకాలజీ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఆడవాళ్ళకి మెనోపాజ్ దశలాగా వీళ్ళకి అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎమోషనల్ నీడ్ ఎక్కువ అవుతుంది అబ్బాయిలకి. 40 తర్వాత వాళ్ళకి ప్రశాంతత కోరుకుంటాడు మగవాడు. ఆడవాళ్ళు అది చేయలేదు, ఇది చేయలేదు, ఎంత చేసినా ఒక హీరో, ఒక డాడ్ అంటే ఒక హీరో, భర్త అంటే ఒక హీరో లాగా. అబ్బాయి ఈజ్ అ ప్రొటెక్టర్ అండ్ ప్రొవైడర్. అబ్బాయి యాటిట్యూడే అది. భార్య కానీ పిల్లలు కానీ అంతసేపు అది చేయలేదు, ఇది చేయలేదు అలా చూడటం అనేది తగ్గిపోద్ది. చూడరు అని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10, 15, 20 years లో ఇంకొక రిలేషన్షిప్ లో కిక్ అనేది స్టార్టింగ్ కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని సరదాగా బయటకు తీసుకెళ్లి ఏదో ఒక చిన్న గిఫ్టో లేకపోతే ఒక 10-20 వేలు షాపింగ్ చేస్తేనో నిన్న ఆ రోజుకి అది మహారాజులో ట్రీట్ చేస్తుంది. సో ఫర్ దెమ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ ఫర్ దెమ్ దట్ ఈస్ లైక్ మగాడ్లాగా ఫీల్ అవడం అనేది ఆల్ టుగెదర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంటే భార్యలలో ట్రీట్ చేయట్లేదా, మేము ఇన్ని సంవత్సరాలు చేయలేదా, చేసిందంతా పోయిందా, ఈ వర్షన్ కూడా మనం వినికిడిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా మన బుర్రలోకి. ఆ నీడ్ ఆఫ్ అ వైఫ్ కన్నా నీడ్ ఆఫ్ బీయింగ్ అ మ్యాన్. నేను మగాడిని, నేను తోపుగాడిని, నేను పోటుగాడిని, వాళ్ళకి మిడ్ లైఫ్ క్రైసిస్ మొదలవుతుంది. కెరియర్ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ అమాల్గమీస్ మొదలవుతాయి. సో ఒక అందం, ఎంజాయ్మెంట్, అంటే అలాంటి పదజాలం మనం వాడకూడదేమో కానీ ఒక అందం, ఆకర్షణ, అందం, అది ఫిజికల్ అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి, అండ్ మెంటల్ గా అవనివ్వండి. కొత్త అందం, ఒక అద్భుతం, కొత్తదనం ఉన్నది కాకుండా ఏదో ఒక లేని ఒక ఉత్సాహం. అప్పుడే కదా హీ గెట్ ఎక్సైటెడ్. ఉన్నది ఎగ్జిస్టింగ్ తెలిసింది దానికన్నా ఒక దానికి అట్రాక్ట్ అవడం అనేది మానవ సహజం. ఇది డిఫాల్ట్ గా అవుతుందనే పెద్దవాళ్ళు గమనించి చెంబుట్టుకొని ఇద్దరిని కాశీ పంపించేసేవారు. చిక్కుడు కొట్టుకోకుండా ఎవడి బాట వాడు వెతుక్కొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు నచ్చిన దగ్గర హాల్ట్ అయ్యి భగవద్ దర్శనం చేసుకొని ఏం కావాలంటే అది తిని ప్రశాంతంగా చక్కగా వెళ్ళి తిరిగి రమ్మని చెప్పాలంటే అది యాక్చువల్ గా గో అండ్ ట్రావెల్, సోలో ట్రావెలింగ్ అని చెప్పారు అప్పుడు, బ్యాక్ ప్యాక్ తీసుకొని. ఇప్పుడు ట్రెండ్ లో చెప్పాలంటే సో మగవాళ్ళ అర్జకి హద్దులు లేవు. మేమెంత చేసినా వాళ్ళు మాతో ఉండట్లేదని ఆడవాళ్ళ ఆపాదనలు, లేకపోతే వాళ్ళు వేసే ఒక చిన్న అనుమానాస్పద ఆరోపణలు మనం కట్టిపడేయడానికి లేదు. కానీ సహజబద్ధంగా జరిగేది ఇది. జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళు ఏం చేయాలి? జరుగుతుంది ఇది. ఇన్ఫాక్ట్ ఏదో ఒక టైంలో ప్రతి అమ్మాయి అబ్బాయి రిలేషన్షిప్ లో ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? తప్పు ఒప్పులు ఆలోచించుకోవడానికి మనకి లా ఉంది. ఎన్నున్నా సరే మనసుని కట్టడి చేసుకోలేని పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే, మనం భార్య బాధ్యతల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే భార్య దగ్గర తనకు కావాల్సిన దానికి దొరకట్లేదో, భర్త అనేవాడు నేను చెప్పాను ఎప్పుడైనా బౌండ్ టు వైఫ్ ఉంటాడు. ఎంత గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఉండనివ్వండి, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండనివ్వండి, పిల్లల కోసం
ఆ ప్రాజనీ కోసం ఆగిపోతారు. ఇది నేను గమనించి నా అనుభవపూర్వకంగా నేను చెప్పింది. లిటరల్ గా ఎంత ఇష్టం ఉన్నా ఇంకొక గర్ల్ ఫ్రెండ్ మీద కానీ, లేకపోతే ఎంతో సుఖం ఇచ్చే అమ్మాయి మీద కానీ, లేకపోతే ఇతను ఏవి ఇవ్వకపోయినా ఎదురు డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఇతని మీద ఇష్టంతో ఉండే అమ్మాయిని కూడా భార్య ఎంత రాక్షసైనా, ఎంత టార్చర్ పెట్టినా నైట్ అయితే ఇంటికే వెళతాడు, ఆ పిల్లలతోనే ఉంటాడు. తండ్రి అనేవాడు, భర్త అనేవాడు. ఇది కూడా అతను ఓవర్కమ్ చేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ భార్య నీడ్ టు చేంజ్. తప్పు భార్యదే అని అంటాను అలాంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇది మనం భార్య బాధితుల సంఘం గురించి అలాంటి పరిస్థితుల గురించి మాట్లాడుకునే వర్గానికి వస్తే, ఏదైతే ఇంట్లో దొరకట్లేదు, ఎంత ప్రయత్నించినా కట్టుదిట్టంగా తనని చేసుకున్నా సరే టార్చర్ ఎక్కువైపోయి మానసిక ప్రశాంతత, శారీరక సుఖము అండ్ ఒక అర్థం చేసుకునే తత్వం. ఇతను ఏదో ఈరోజు ఏదో చేశాడు, వెళ్ళి భార్యతో చెప్పాలనుకుంటాడు, నీ బొందలే, నువ్వు ఎప్పుడు ఇంతే, ఏం సక్సెస్ అవుతావు, ఎప్పుడు అప్పులు చేస్తావు, అది కాదు భర్త కోరుకునేది. అదే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఇది గోత్రం, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా చేయొచ్చు కదా, పోనీ నేనేమన్నా హెల్ప్ చేయనా, ఇదేమన్నా సపోర్ట్ చేయనా అని ఈ అమ్మాయి అంటది. ఇక్కడ మనం రెండు విషయాల్లోనూ ఇదొక అందమైన అబద్ధం, ఇది అర్థమైన అర్థం కాని ఒక బ్రూటల్ నిజం భార్య అనేది. సో ఈ రెండిట్లో మనిషికి ఇందులో ఉండాలనున్నా ప్రతిసారి సుఖం సంతోషం కావాలనిపిస్తుంది. అసలు ఇందులో ఉండేదే సుఖం సంతోషం కోసం అయినప్పుడు, అది లేనప్పుడు భరించి ఉండే ప్రతి మగాడికి ఒక వెసులుబాటు కావాలి. అది తీసుకొని మళ్ళీ వస్తున్నాడా లేదా అనేది ప్రశ్నార్థకం. ఒకవేళ తీసుకొని వస్తుంటే భార్య దానికి సంతోషించాలి, కుదిరితో కూర్చొని మాట్లాడగలగాలి. మీ ఇబ్బంది ఏంటి, నేనేమన్నా మీకు ఇవ్వలేకపోతున్నానా, నేను ఇవ్వలేకపోతే నా లోపాన్ని నేను సరిదిద్దుకోవడానికి నాకు కోపం వచ్చేస్తుంది, మీరు ఇంకోళ్ళతో ఉంటే నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. నలుగురిలో రేపొద్దున మన పిల్లలు పెళ్ళవ్వాలన్నా ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. నేను కాదనట్లా, మిమ్మల్ని సుఖపడద్దు అనట్లేదు, మిమ్మల్ని నేను టార్చర్ పెట్టాలనుకోవట్లేదు. చాలా మంది చెక్ చేసి ఇంకా ఇది చేసినప్పుడు వీళ్ళకి ఇంకా చేయాలనిపిస్తుంది. అనుకోని పరిస్థితుల్లో ఏదో చిన్న చిన్నవి తగిలి వదిలేసేవి కూడా ఈ టార్చర్ వల్ల ఏమవుద్దంటే ఇది రిపీట్ అయ్యి, ఇది వీళ్ళు ఇలా అంటున్నారు కదా, ఎలాగో తెలిసిపోయింది కదా, లెట్ మీ ఎంటర్టైన్. సో స్ట్రెస్ లో ఎక్కువసేపు ఏ మనిషి, ఈవిడ కూడా ఉండలేదు, అది ఇంకో వర్షన్, అది మళ్ళీ చెప్తాను నేను. సో ఈవిడ కనుక సావధానంగా కూర్చొని మాట్లాడుకోగలిగింది, ఎందుకంటే అన్నేళ్ల సంసార జీవితంలో ఎంతో కొంత ఒక ఫ్రెండ్షిప్ అనేది, ఒక ట్రస్ట్ అనేది ప్రతి మనిషికి ఆ రిలేషన్షిప్ లో ఏర్పడుతుంది. ఎంతసేపు తిట్టుకొని కొట్టుకొని ఉంటుంది, కొట్టుకోవడం తర్వాత కూర్చొని ఆథెంటిక్ గా మనస్ఫూర్తిగా ఫిల్టర్స్ లేకుండా బ్రూటలీ ఆనెస్ట్ గా, నాలో అందం లేదా, లేకపోతే నేను ఏమన్నా స్టింకీగా అనిపిస్తున్నానా, నేను నా ఆలోచనలు స్టింకీగా ఉన్నాయా అంటే, శరీరం ఒక్కటే కాదు, భార్యాభర్తలు అంటే మనస వాచ కర్మ. సో ఈ మూడు, అండ్ ధర్మంలోను, అర్థంలోను, కామంలోను, మోక్షంలోను. మన పాత వాళ్ళు ఊరికే చెప్పలేదు, ఓన్లీ ఇద్దరు కలిసి ఉండి డబ్బులు షేర్ చేసుకొని బెడ్ షేర్ చేసుకుంటేనే కాదు. సో ఇవన్నీ ఎలిమెంట్స్ లో మనిద్దరం ఇంకేమన్నా చేయొచ్చా, మీకేదైనా ఇంట్రెస్ట్ ఉందా, నేను చేయలేకపోతున్నానా, పోనీ పిల్లల్ని కూడా వదిలేయండి, మన ఇద్దరం ఏమన్నా మన రిలేషన్షిప్స్ మీద వర్క్అవుట్ చేయాలా. ఇండియన్ విమెన్ ఇది చేయరు. ఇది నేను యుఎస్ లో బాగా చూసాను. యుఎస్ లో అసలు ది ఫోకస్ మోర్ ఆన్ రిలేషన్షిప్. నేను ఇంకా సింగిల్ గా ఉండడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే. క్వాలిటీ ఆఫ్ ఎ రిలేషన్షిప్ లేదనుకో అసలు ఉండరు వాళ్ళు. అడ్జస్ట్ అవడం, కాంప్రమైజ్ అవడం ఇవేమి ఉండవు. ఇటు ఒక 14 పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయికి. మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో చూసాను, ఇది నేను 2007లో. వాళ్ళ ఆఫీస్ కొలీగ్ పెళ్లికి వెళ్తున్నాను ఉషా అన్నాడు, నేను రానా అంటే నువ్వు చూసి దడుచుకుంటావు. నేను అప్పుడు యూఎస్ వెళ్ళాను, నువ్వు చూసి దడుచుకుంటావు అంటే ఎందుకు దడుచుకుంటా, నేను వస్తా అంటే తీసుకెళ్ళా నన్ను. సర్లే నేను ఒకసారి ఇంటికి పిలుస్తానులే, వాళ్ళని భోజనానికి పిలుస్తాను, వండి పెట్టగలవా అన్నాడు. నేను ఎందుకు వండి పెట్టినన్నా, ఇటు 14 మంది పిల్లలు అటు 16 మంది పిల్లలు, వీళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరం కూర్చొని ముందు రోజు నుంచి వండితే గానీ వాళ్ళకి జస్ట్ భోజనం పిలిస్తే అవ్వలేదు. అంటే ఇటు 14 మంది పిల్లల్ని కానీ ఇటు 16 మంది పిల్లల్ని కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి సంస్కృతి మనకి ఇంకా లేదు, రాలేదు. అక్కడ ఎందుకు వచ్చేదంటే భార్యాభర్తల మధ్యలో కనుక ఆ కెమిస్ట్రీ కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫిజికల్ సపోర్ట్ కానీ, ఇంటలెక్చువల్ సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళు ఉండలేరు, ఉండరు.
బాధ్యత తీసుకుంటారు వాళ్ళు రిలేషన్. ఇప్పుడు మనం పిల్లల కోసమో, సొసైటీ కోసమో, భర్త కోసమో, అమ్మా నాన్న కోసమో, అత్తగారి కోసమో అడ్జస్ట్ అవుతాం లోపల నుంచి క్షోభ వస్తుంది మనిషికి. అమ్మాయికి వస్తుంది, అబ్బాయికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ కూర్చొని డేట్కి వెళ్తారు. బయటికి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంతమంది పిల్లలకు ఎందుకు డేట్కి వెళ్తారు? ఎందుకు అమ్మాయి అందంగా రెడీ అవుతుంది, ఎందుకు అబ్బాయి కూడా అందంగా రెడీ? మన వాళ్ళు బాణపట్టలు వేసుకొని, పిచ్చి బట్టలు వేసుకొని, అవే నైటీలు వేసుకొని సాయంత్రం అయితే మగవాడికి ఏమి మాట్లాడాలనిపిస్తుంది? సో అక్కడ వాళ్ళు హెయిర్ మేకప్ వేసుకుంటారు, అది ట్రెడిషన్ కాదు, టూ మచ్ అందంగా ఉంటారు, సెక్సీగా ఉంటారు, బట్టలు చుడిదార్ వేసుకొని మొత్తం కప్పుకొని ఉండాలంటే మనకి ఇండియన్ కల్చర్ లో బ్యూటిఫుల్ గా నేను చదివిన దాంట్లో కాస్ట్యూమ్స్ లో కానీ ఏదైనా అసలు మనకున్నంత సౌందర్యం భర్త ముందు చూపించడానికి కట్టు బొట్టు చీర, ఆ సెడక్టివ్నెస్, మల్లెపూలు, సాయంత్రం అయితే ఇస్ బ్యూటిఫుల్ ఈవినింగ్ అనమాట. ఒక మనిషిని అంతకు మించి ఒక ఆడపిల్ల అట్రాక్ట్ చేయలేదు. అది మనకి ట్రెడిషన్ గా పెట్టారు. యాజ్ అ వైఫ్ చక్కగా అలంకరించుకోమ్మా అని చెప్పి ఇచ్చారు. ఆక్షేపణ పెట్టలా, అలంకరించుకోమ్మా. అసలు భర్త కోసం ఇంకా అందంగా ఎవడు క్వశ్చన్ కూడా చేయడు నువ్వు అలంకరించుకుంటే. నాకు ఎంత ఏడుపు వచ్చే సిచ్యువేషన్. నేను పూలు పెట్టుకుంటే హైదరాబాద్ లో ఏంటి అది ఎవరిని అట్రాక్ట్ చేయడానికి అది ఇంకోలాగా అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు నెగటివ్ గా తీసుకుంటున్నారు. పూలు పెట్టుకుంటే అది ఓన్లీ వాళ్లే పెట్టుకుంటారు. అరే బాబు, అసలు పెళ్ళైన వాళ్ళు సాయంత్రం అయితే పూలు పెట్టుకోకపోతే అది ఆక్షేపించేవాళ్ళు పెద్దవాళ్ళు. సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చక్కగా నీట్ గా మేకప్ అవి పౌడర్ కొట్టుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకోమనేది మా అమ్మమ్మ. ప్రతి ఆడపిల్లకి పట్లంగాలు అవి వేసుకొని. సో అందంగా కనిపించి మగాడిని అట్రాక్ట్ చేయడం అనేది మన కల్చర్ లో పెట్టిన దాన్ని మనం తోసి పెట్టుకొని సాయంత్రం అయితే నీ మైండ్ ఫ్రెష్ గా ఉంటది. రాగానే చూడటానికి వాళ్ళకి ఫ్రెష్ గా ఉంటది. ఏదైనా కబుర్లు చెప్పుకోవాలన్నా బాగుంటది. చక్కగా మల్లెపూల వాసన వస్తూ చక్కగా గాజులు, ఆ సౌండ్, ఆ పట్టీలు, కానీ ఆ లిటిల్ బిట్ ఆఫ్ సెడక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆ ల్యాప్టాప్లు పట్టుకొని లంగోటా నైటీలు వేసుకొని ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడు నీతో వచ్చి? సో అబ్బాయిలు వేరే దగ్గర ఎత్తుక్కుంటున్నారు. ఎందుకని? వాళ్ళు చూడటానికి బాగుంటారు, నీకన్నా కొంచెం యంగ్ గా ఉంటారు, పోనీ నీకన్నా ఓల్డ్ గా ఉన్నా కబుర్లు చెప్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, తన ఆకలిని తీరుస్తున్నారు. ఆకలి ఇన్ ద సెన్స్ మెంటల్ ఆకలి కూడా ఉంటుంది మగాళ్ళకి. ఇట్స్ నాట్ జస్ట్ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు చాలా గోత్రు అవుతూ ఉంటారు. ఆ గోత్రు అయిందని ఎవరో ఒకరితో షేరింగ్ అండ్ కేర్. అంటే యంగ్ అమ్మాయిలు కావాలి మీరు అన్నట్టు. ఇప్పుడు ఓల్డ్ వాళ్ళు ఇద్దరు. నేను అదే చెప్తున్నా, అందరు అంకుల్స్ యంగ్ వాళ్ళని ఏదో చేసేసి ఫిజికల్ గా అనుకోవటం మిథ్య. నేను పర్సనల్ గా చూస్తున్నాను. దేవర్ పీపుల్, దే ఆర్ లుకింగ్ ఫర్ కంపానియన్షిప్. వాళ్ళ మధ్యలో ఫిజికల్ గాను ఇంకోటో అంటే జనాలందరికీ తెలిసిందే నిజం కాదు కదా. సో వాళ్ళు కోరుకునేది మెంటల్ ఇంటిమెసీ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ మెంటల్ ఫిజికల్ ఇంటిమెసీ లాగా. ఫిజికల్ ఇంటిమెసీలో ఎంత తృప్తి వస్తుందో ఆ మెంటల్ షేరింగ్ లో అంత ఎమోషనల్ ఇంటిమెసీ అంటారు. అంటే తిను బాధపడితే అమ్మాయి రెస్పాండ్ అయిపోతుంది అక్కడి నుంచి. అది కావాలి అమ్మాయికి ఏదన్నా వచ్చినప్పుడు ఈ అబ్బాయి. సో అది ఇక్కడ మిస్సింగ్. సో ఇదొక వర్షన్ అయితే ఆడవాళ్ళు కనుక అది కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళు రీసెట్ చేసుకొని దాన్ని కొంచెం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎవ్రీ 10 years యూ నీడ్ టు రీవ్యాంప్ రిలేషన్షిప్ ఆర్ ఎవ్రీ 5 years దీస్ డేస్. సరికొత్తగా మనల్ని మనం మార్చుకోవాలి. మన పార్ట్నర్ కి తగ్గట్టు పార్ట్నర్ కూడా ఎఫర్ట్ పెట్టాలి లక్ష్మి గారు. లేకపోతే ఈ ఎఫర్ట్ అనేది రీసెట్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ రీసెట్ అవ్వకపోతే పెళ్ళైనప్పుడు ఇలాగా ఏదో ఇలా వచ్చి ఇలా తిరిగిన తర్వాత 40కి మళ్ళీ మారిపోయి దూరం వెళ్ళిపోతుంది. సో ఈ 92.3 రెడ్ FM లో వచ్చే పాటలు 106 లో ఇంగ్లీష్ వస్తుంది, ఇక్కడ హిందీ వస్తుంది, తర్వాత తెలుగు వస్తుంది. ఎవరికి ఏం అర్థం కాదు, భాషలు మారిపోతా ఉంటాయి. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ బ్రింగ్ ఇట్ టుగెదర్ అండ్ యూ నీడ్ టు ట్రై టు రెజనేట్ అట్ సేమ్ ఫ్రీక్వెన్సీ. సైంటిఫిక్ గా కూడా చెప్పాలంటే సేమ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒకేసారి అవ్వదు. సౌండ్ తిప్పేటప్పుడు ఎంత సౌండ్ అని రప్చర్ వస్తుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వస్తాయి, మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు, మన డబ్బులను వాళ్ళకి ఇచ్చేస్తారు. బట్ ఆ సౌండ్ ను కూడా మనం భరించి మళ్ళీ రీసెట్ ఫార్మాట్ లో భార్య భర్త ఇద్దరు కనుక ఇలా తిరిగినా సౌండ్ వస్తుంది, ఇలా తిరిగితేనే సౌండ్ రాదు. సో ఇలా తిరుగుతున్నా వర్కౌట్ అవ్వట్లేదు, డివోర్స్ ఇచ్చేద్దాం కాదు. యూ నీడ్ టు లుక్ ఇంటూ హౌ యూ కెన్ రీసెట్ ద ఫ్రీక్వెన్సీ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ఈచ్ అదర్ అండ్ బ్రింగ్ దట్ లవ్ టుగెదర్ అండ్ దెన్ యూ బికమ్ ఎ బ్లాసమ్. చాలా సింపుల్ గా అంటే నా మైండ్ కూడా డైవర్ట్ చేశారు అంకుల్స్ మీద ఉన్న ఒపీనియన్. అందులో మెయిన్ గా భార్య బాధితుల గురించి ఇది ఒక వెర్షన్ మాత్రమే అందరికి వర్తించదు. ఇది కూడా చాలా నీట్ గా చెప్పారు. చాలా ఇంకో వర్షన్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. షూర్ గా, తప్పకుండా. థ్యాంక్ యూ.